హలో ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? చాలామందికి మెడ మీద ఎక్కువ మట్టి పట్టేస్తూ ఉంటది కదా! అది మనం స్నానం చేసినప్పుడు సబ్బుతో రుద్దినా పోదు. అలాంటి వాళ్ళకి నేను ఒక మంచి టిప్ చెప్తాను. ఈ టిప్ ఫాలో అవ్వండి, తగ్గుతది. మెడకనే కాదు, కాళ్ళకి, చేతులకి కూడా ఎక్కువ మట్టి పడతది కదా! అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. అయితే ఇది తయారు చేయడానికి నేను క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నాను. క్లినిక్ ప్లస్ అనే కాదు, ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు. డవ్, ఇంకా హెడ్ అండ్ షోల్డర్ ఏమైనా తీసుకోవచ్చు. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థం కాదు మళ్ళీ. బయట పనిలోకది ఎళ్ళిన వాళ్ళకి ఎక్కువ పట్టేస్తూ ఉంటది కదా! అలాగని ఇంట్లో ఖాళీగా కూర్చోలేము. బయటికెళ్ళకపోతే పనవ్వదు. షాంపూ యేసుకున్నాను కదా! షాంపూ తర్వాత హాఫ్ స్పూన్ పసుపేసుకున్నాను. పసుపు మాత్రం చాలా మంచిది. యాంటీబయాటిక్ కదా! ఫేస్‌కైనా, మన కడుపులోకైనా. ఇంకా పసుపు అనేది మన బాడీలో ఉన్న అనేక రకాల ఇన్ఫెక్షన్‌ల నుండి రక్షిస్తుందనమాట. పసుపేసుకున్నాం కదా! స్పూన్‌తోని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ 2 బాగా మిక్స్ అయ్యాయి కదా! చిన్న సైజు టమాటా ఒకటి తీసుకొని అందులో హాఫ్ ముక్క యేసుకుంటున్నాను. మనం ఒక షాంపూయే తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని ఈ బౌల్‌లోకైతే పిండుకుందాము. రసం అంతా పిండుకున్న తర్వాత ఈ టమాటానైతే వేస్ట్ పడేయొద్దు. దీంతో పనుంటది మనకి తర్వాత. ఈ టమాటా రసాన్ని కూడా యేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి యేసి మిక్స్ చేస్తే సరిగ్గా కలవదనమాట. అందుకు ఒక్కొక్కటి యేసిన తర్వాత అలాగే మిక్స్ చేసుకుంటూ రావాలి. అయితే వారానికి 2 సార్లు గనక బద్ధకించకుండా ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి, మీకే తెలుస్తుంది. కాళ్ళు, చేతులకి, మెడకి ఉన్న మట్టి అంతా పోద్దనమాట. ఇంకా ఇప్పుడు నేను కోకోనట్ ఆయిలు ఏస్తన్నాను. ఒక 2 స్పూన్స్ అనమాట. మన ఇంట్లో పారాషూట్ ఆయిల్ ఉంటే ఏసుకోవచ్చు. కానీ మిగతావేమీ వాసనలొచ్చే నూనెలు మాత్రం ఎయ్యొద్దు. అంటే డాబర్ ఆమ్లా అని ఇంకా ఉంటాయి కదా! అశ్విని హెయిర్ ఆయిల్ అని, ఇలాంటివేమీ యూజ్ చేయొద్దు. ఓన్లీ కోకోనట్ ఆయిల్. ఇంకా ఈ కోకోనట్ ఆయిల్ ఏసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్‌తో. ఇంకా ఒక్కటి ఏసుకుంటే సరిపోద్ది. అదే మరి శనగపిండనమాట. శనగపిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా మందికి తెలుసు. అసలు సబ్బు యూజ్ చేయకుండా ఎక్కువ శాతం శనగపిండే యూజ్ చేస్తారు. శనగపిండినైతే మాత్రం చాలా విధాలుగా యూజ్ చేస్తారు ఫేస్‌కి. శనగపిండిలో పాలమీగడేసుకొని, ఇంకా శనగపిండిలో పెరుగేసుకొని, ఇంకా శనగపిండిలో పాలేసుకొని, ఇలా ఎన్నో విధాలుగా యూజ్ చేస్తారు. అయితే మనం స్నానం చేసినప్పుడు సబ్బుకు బదులు ఈ శనగపిండిని గాని యూజ్ చేశామనుకోండి, చాలా సున్నితంగా అనిపిస్తదనమాట ఫేస్ అంతాను. నేను ఇక్కడ ఆ స్పూన్‌తోని ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండేసాక మాత్రం ఎక్కువ సేపు కలపాలి. ఉండలు ఉండలుగా అనిపిస్తది మళ్ళీ. మనకి ఎక్కడైతే ఎక్కువ మట్టి అనిపిస్తుందో కాళ్ళకవ్వచ్చు, చేతులకవ్వచ్చు, లేదంటే మెడకైనా అవ్వచ్చు. ఇలా స్పూన్‌తో అప్లై చేసుకొని, మనకి ఇంకా ఎక్కువ కావాలి, సరిపోదు అనుకుంటే ఒక 2, 3 షాంపూలు ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చు. అలాగే అన్నీ కూడా ఎక్స్‌ట్రా ఏసుకోవాలి. నేను చెప్పాను కదా! టమాటా వేస్ట్ పడేయొద్దు, దీంతో మనకు పనుంటదని. అలా మొత్తం ఏసుకోకుండా కొంచెం కొంచెం అలా ఏసుకొని ఆ టమాటీతోని బాగా రుద్దుకోవాలనమాట. దానివల్ల ఏటంటే మట్టి అంతా నానుతది. మనం క్లాత్‌తో తుడుచుకోవాలి లాస్ట్‌లోని. అలా నానడం వల్ల క్లాత్‌తో తుడిచిన వెంటనే మట్టి అంతా వస్తదనమాట. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీరే అనుకుంటారు నిజమా అని. ఒక 10 నిమిషాల పాటు అలాగా రుద్దుతూ ఉండాలనమాట. కష్టం అనిపించినా. చెయ్యయితే కొంచెం నొప్పొస్తది. కానీ ఏ సబ్బులు పనిచేయవనమాట. ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి సరిపోద్ది. ఒక 10 నిమిషాలు కంటిన్యూగా రుద్దుకున్న తర్వాత, ఇప్పుడు కొంచెం ప్యాక్‌లాగా ఏసుకోవాలనమాట. ప్యాక్‌లాగా ఏసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి రుద్దకుండా. చాలా మందికైతే మెడ మీద మట్టి చాలా అసహ్యంగా కనబడతది. సబ్బుతో రుద్దినా పోదనమాట. అలాంటి వాళ్ళు గనక ఇది మాత్రం చేస్తే ఖచ్చితంగా మట్టిని పోగొట్టద్ది. ఇప్పుడు మనం ఒక షాంపూతో తయారు చేసాం కదా ఇది. 2 కాళ్ళకి సరిపోద్ది. కాళ్ళకి పెట్టుకోకుండా ఉంటే మనకి మెడకి సరిపోద్దనమాట ఒక షాంపూతో అలాగా. ఇప్పుడు చూసారు కదా! టమాటోతో అలాగా ప్యాక్‌లాగా యేసుకున్నాము. ఇంకా ముద్దలాగా యేసుకున్నా ఏం పర్వాలేదు. దీనివల్ల వచ్చే నష్టం అయితే ఏముండదు. ఇప్పుడు ప్యాకేసిన 10 నిమిషాల తర్వాత మెత్తటి క్లాత్‌తో, అంటే కాటన్ క్లాత్‌తో గట్టిగా తుడవాలనమాట. దానివల్ల ఏటంటే నానిన మట్టి అంతా క్లాత్ తీసుకుంటది. మనం వారానికి 2 సార్లు శ్రమపడి, కష్టపడి చేసుకుంటే గనక చాలా లాభమైతే ఉంటది దీనివల్ల. అనవసరంగా ఏవేవో సబ్బులు, ఏవేవో ఆయిల్లు ఇవన్నీ యూజ్ చేసే కంటే ఇది చాలా మంచిది కదా! పైగా ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే. కోకోనట్ ఆయిల్ అని, శనగపిండని, పసుపని అప్పుడు పాతకాలంలో ఎక్కువ వాడేవాళ్ళం అనమాట. ఇప్పుడంటే చాలా రకాలొచ్చేసి అవన్నీ వదిలేసాం గానీ మనం. మళ్ళీ మనకి పాత రోజులన్నీ రావాలంటే ఇలాంటివన్నీ చేయాల్సిందే. పదే పదే ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. మీరే చూడండి డిఫరెన్సు. ఈ కాలుకి మట్టి పోవడం వల్ల తెల్లగా కనిపిస్తుంది. దీనికి మట్టి ఉండడం వల్ల నల్లగా కనిపిస్తుంది. కొంచెం మిగిలింది కదా అని మరి మా పొట్టి చేతికి పెట్టేసుకుంది. ఫస్ట్ నుంచే అంటుంది చేతికే పెట్టుకుంటాను, చేతికే పెట్టుకుంటానని. కానీ కాళ్ళకి ఎక్కువ మట్టి అనిపించి నాకు కాళ్ళకి పెట్టుకోమని చెప్పేసాను. ఖచ్చితంగా మీరిది ట్రై చేయండి. మెడకి, కాళ్ళకి, చేతులకి ఉన్న మట్టి అంతా పోగొట్టేసుకోండి.
ఇంకా ఈ విషయంలో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను నేను. ఇంకా ఏమో ఇది చూసిన తర్వాత నాకు గూడా మట్టి లేకపోయినా సరే ప్యాకేసుకోవాలనిపిస్తుంది. నేను కూడా యేసుకుంటాను తయారు చేసుకొని. ఇంకా క్లాత్‌తో తుడుచుకున్న తర్వాత వాటర్‌తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది వీడియో అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.